స్టేజ్ నుంచి రావాలి రండి. సరే, మనం 2 రోజుల నుండి దేవుడు వాతావరణం చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్న అన్ని విషయాల్లో కూడా చాలా ఘనంగానే దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న చాలామంది ఏంటంటే ఒక ఆయన వాక్యం చెప్తే వినాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. విశ్వాసలే కాదు కానీ ఇక్కడున్న మా సేవకులందరికీ కూడా ఆయన చెప్పితే వినాలని మాకు అందరికీ ఇష్టమే. కాబట్టి ఈ సమయంలో ఆ సేవకులు మనకు వాక్యాన్ని అందిస్తారు. తర్వాత బ్రదర్ సంతోష్, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది అడుగుతూ ఉంటారు, సంతోష్ ఎప్పుడు వస్తాడు వాక్యం చెప్తాడని సంఘస్థులు అడుగుతూ ఉంటారు. కాబట్టి ఈ సమయంలో సంతోష్ సేవకులు వాక్యాన్ని అందిస్తారు. ఆ తర్వాత పాట ఒకటి ఏంటంటే, నేను ఒకరోజు ప్రయాణం చేసి వెళ్తూ ఉంటే నాకు ఒక ఆలోచన వస్తుందన్నమాట. అంటే చాలామంది ఇక్కడ ఉన్న పరిస్థితులు చెప్తూ ఉంటే, ప్రభా నేనేంటి నీ పని చేయడం ఏంటి, నేను అర్హుడున్నా నీ పని చేయడానికి నేను సరిపోతానా, జ్ఞానవంతులు ఉన్నారు నాకన్నా చాలా మంచి వాళ్ళు ఉన్నారు, నేను నీ పని చేయడానికి నేను ఎక్కడ సరిపోతున్నాయా అని ఆలోచించుకుంటా ఉంటే నాకు ఒక తలంపు వచ్చిందనమాట. ఒక తలంపు వచ్చి ఆ ఆలోచన అంతా ఒక పాటగా పాడుకున్నాం. ఆ పాటగా పాడుకున్న తర్వాత కొన్ని పాటలు ఒక 20 పాటలాగా దేవుడు రాసుకోవడానికి ఒక మంచి ఆలోచన ఇచ్చాడు. అందులో ఒక్క పాట రికార్డింగ్ చేస్తాం. సేవకులు వాక్యం చెప్పిన తర్వాత మనం ఆ పాట రిలీజ్ చేసుకొని అప్పుడు ఈ దినానికి మన వాక్యానికి ఆహ్వానించిన సేవకులు మనకి దేవుని వాక్యాన్ని అందిస్తారు. సేవకులు వస్తుండగా అందరూ దేవుని నామానికి మహిమగా తెలుసులో హల్లెలూయా. 2 చేతుల పైకెత్తి దగ్గరగా చెప్తాం హల్లెలూయా. మంచిది. ఈ ప్రాంతంలో ఘనమైన దేవుని పరిచయం చేస్తున్న దైవజనులు జోసఫ్ అన్నకి, అలాగే వేదిక మీద ఉన్న దైవజనులు, అలాగే నాన్నగారికి, ఈ దినము వాక్యానికి ఏర్పాటు చేయబడిన దైవజనులు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, బైబిల్ గ్రంథంలో నుండి ఈ రాత్రి నేను ఒక విషయాన్ని తెలియజేసి నా వెనుకున్న దైవజనులకి ఈ సమయాన్ని ఇస్తాను. నేను ఆదివారం మచిలీపట్నంలో ఆరాధన చూసుకుని పూడిమడక ప్రాంతానికి బయలుదేరాను. ఆదివారం నైట్ బయలుదేరి సోమవారం ఉదయాన్నే ఇక్కడికి వచ్చాను. ట్రైన్లో వస్తుంటే నాకు చాలా రకాల కొన్ని ఆలోచనలు వచ్చాయి. చాలా రకాల ఆలోచనలు వస్తూ ఉంటే నేను ఇక్కడ ఏ వాక్యం చెప్పాలని ఒక వాక్య భాగాన్ని నేను సిద్ధపడ్డాను. సిద్ధపడిన తర్వాత ఏం చెప్పాలా ట్రైన్లో నా మనసు అలాగా చాలా సందిగ్ధతలో ఉన్నప్పుడు యలమంచిలి రైల్వే స్టేషన్ దిగి ఈ ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదకి ఇలా వచ్చిన తర్వాత సడన్ గా నాకు చాలా ఎలాగంటే ఫ్యూజులు అవుట్ అయిపోయేటట్లుగా, లేకపోతే గూస్ బంప్స్ వచ్చేటట్లుగా ఒక వాక్య భాగాన్ని దేవుడు నాకు గుర్తు చేశాడు. చూడండి, మత్తయి సువార్త. అసలు ఇది ఎందుకు గుర్తు చేశాడో తర్వాత జోసఫ్ అన్న మన సేవకులందరికీ తర్వాత చెప్తాను. ఇప్పుడు కేవలం విశ్వాసులకి సువార్తకి ఇది సువార్త ఉజ్జీవ సభలు కాబట్టి ఈ మాట చెప్పాలని ఆశపడుతున్నాను. 10వ అధ్యాయము 40, 41, 42 వచనాలు చాలా స్పష్టంగా త్వరగా చదవండి. మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకొనును. చాలా జాగ్రత్తగా చూడండి. నాకు సడన్ గా మైండ్ లో స్ట్రైక్ అయింది ఇదే అన్నమాట. ప్రవక్తని చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుడిని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవాణిలో ఒకనికి గిన్నెను చెన్న నీళ్లు మాత్రం తాగనిచ్చును, వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ పరిశుద్ధునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి 2 దినాలుగా జరుగుతున్న ఈ సభల్లో మీరు మాట్లాడుతున్న విధానానికి నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఈ కడపాలెం, పూడిమడక పరిసర ప్రాంతాలు చాలా దినాలుగా అయ్యా నీకే స్తుతులు. ఇంకా నిన్ను ఎరుగని ప్రజలు ఎందరో ఉన్నారయ్యా. అయ్యా, ఒక దైవజనుడిని మీరు ఇక్కడికి నడిపించారు.
అయ్యా ఈ ప్రాంతముని నువ్వు ఎంతో ప్రేమిస్తున్నావు, అందుకే నీ దైవజనుని తమ సొంత ప్రాంతాన్ని విడిచిపెట్టి ఇక్కడికి నడిపించావు, అందుకే నీ వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మైక్ ద్వారా వింటున్న వాళ్ళందరూ ఈ సత్యాన్ని గ్రహించడానికి అందరి మనోనేత్రాలు తెరవమని అడుగుతున్నాం. కృపతో జ్ఞాపకం చేసుకున్నామని యేసయ్య పరిశుద్ధ నామమును అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. అసలు ఈ మత్తయి సువార్త 10వ అధ్యాయాన్ని ఏ సందర్భంలో రాశాడంటే యేసుక్రీస్తు తన శిష్యుల్ని సువార్తకి పంపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. సువార్తకి పంపించినప్పుడు వాళ్ళకి రకరకాల విషయాలు చెప్పాడు. తోడేళ్ల మధ్యకి గొర్రె పిల్లలను పంపించినట్లుగా పంపిస్తున్నాడు. మీరు పాము వలె వివేకము, పావురు వలె నిష్కపటమైన మనసు కలిగి ఉండండి. ఎవడైనా నన్ను వెంబడించగోరితే తన ప్రాణాన్ని ఏం చేయాలంటే తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ఎవడైనా తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంటే దాన్ని పోగొట్టుకుంటాడో, లేకపోతే నా నిమిత్తం దాన్ని పోగొట్టుకోవాలనుకుంటే దాన్ని కాపాడుకుంటాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం అని చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఈ 40వ వచనంలో ఏమని చెప్పాడంటే, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం అని చెప్పి తర్వాత వచనంలో ఏమన్నాడంటే, ప్రవక్తను చేర్చుకున్నవాడంట ప్రవక్త ఫలాన్ని పొందుకుంటాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, ఇంతకీ ప్రవక్త అంటే ఎవరు అనేది నా కాన్సెప్ట్. ప్రవక్త అంటే ఎవరు? బైబిల్ గ్రంథంలో చాలా మంది వ్యక్తులు ఉన్నారు, చాలా మంది ప్రవక్తలు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఈ 2 దినాలుగా నిన్న ఆ తల్లి లోయమ్మ గారు చెప్పారు, అబ్రహాం కోసం చెప్పింది. ఉదయం దైవజనులు ఎవరు ఆనందరావు గారు కూడా అబ్రహాం గురించి ఒక విషయం ఎత్తుకున్నారు. అంతేకాదు దైవజనులు తిమోతి గారు కూడా పౌలు కోసం ఒక విషయాన్ని చెప్పారు. నేను ఈ 2 విషయాలు చెప్పి ముగిస్తా. చూడండి, అబ్రహాం గురించి బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే, చూడండి ఆదికాండం 20వ అధ్యాయం, చాలా జాగ్రత్తగా తొందరగా చూడాలి. ఆదికాండము 20వ అధ్యాయం. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు వెళ్ళిపోయి నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండేను. అప్పుడు అబ్రహాము నా భార్య అయిన సారాను గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పాను కనుక గెరారు రాజైన అబీమెలెకు సారాను పిలిపించి అతని ఇంట చేర్చుకొనెను. రాత్రి వేళ దేవుడు స్వప్నమందు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నువ్వు ఏంటంట సచ్చిన వాడవు సుమా అని చెప్పాను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు కనుక ఇట్టి నీతి గల జనమును అతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? ఆమె కూడా అతడు నా అన్న నేను. 7వ వచనం చదవండి. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జరిగిన సన్నివేశం ఏంటంటే, అబ్రహాముని దేవుడు పిలుచుకున్న తర్వాత తన స్వజనాన్ని తన సొంత దేశాన్ని విడిచిపెట్టి ఆ దేవుడు ఎలమన్న చోటకు వచ్చేసాడు. ఎలమన్న చోటకు వచ్చిన తర్వాత అతను ముందు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడున్న ప్రజలు భయంకరమైన ప్రజలు, దేవుడంటే పడదు, దేవుడి భయం అక్కడ లేదు, దేవుడిని ప్రజలు హింసించే ప్రజలు. అంతేకాదు ఎవరైనా స్త్రీలు కనబడితే వాళ్ళ మీద దౌర్జన్యం చేసేవాళ్ళు. అందుకని అబ్రహాము తన భార్యను చూసి అంటాడు, అమ్మా నీవు నా సహోదరి అని చెప్పు, నీ నిమిత్తము నేను బ్రతుకున్నట్లుగా నాకు మేలు కలిగినట్లుగా చెప్పమంటే అక్కడ కూడా ఆమె నా అన్నని చెప్పింది. ఇక్కడ ఫిలిష్తీయుల దేశానికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆ అబీమెలెకు రాజు సారాన్ని తీసుకెళ్ళిపోయాడంట. ఎందుకు రాజుగారు సారాన్ని తీసుకెళ్తే రాజుగారికి స్వప్నంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నీ ఇంట చేర్చుకున్నావు చూడు, ఆమె ఒక పురుషునికి భార్య అని చెప్పిన తర్వాత ఆమె విషయంలో నువ్వు సచ్చినోడు, జాగ్రత్తగా ఉండు, ఆమెను ముట్టుకుంటే చచ్చిపోతావు అన్నాడు. తర్వాత మాట ఏమన్నాడంటే, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తే బ్రతుకుతావు. నేను చెప్పే మాట ఏంటంటే, ప్రవక్త అని ఎవడు నిన్ను చేర్చుకుంటాడో అతడు ప్రవక్త ఫలాన్ని ఏం చేస్తాడంట. ప్రవక్త ఏం చేస్తాడో అంటే, మీరు బైబిల్ గ్రంథంలో ప్రవక్తలను చూడండి.
ప్రవక్త ఒక దేశానికి కీడు రాబోతే, ఒక దేశానికి ఖడ్గం రాబోతుందని, ఒక దేశం మీదకి ఉపద్రవం రాబోతుందని, ఒక దేశం మీదకి, ఒక వ్యక్తి మీదకి ప్రమాదం రాబోతుందని తెలియజేసేవాడు దేవుని ప్రతినిధి ప్రవక్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నేను ఆటో ఎక్కి అచ్యుతాపురం నుండి ఇక్కడికి వస్తున్నప్పుడు సోమవారం నిష్ఠలో ఉన్న, వ్రతంలో ఉన్న ఒక సహోదరుని ఆటో ఎక్కితే ఆ సహోదరుడు అంటున్నాడు, ఎక్కడికి వెళ్తున్నారండి మీరు అన్నాడు. మేము మీటింగ్స్కి వెళ్తున్నామండి అన్న. మీటింగ్స్కి వెళ్తున్నారా అన్నాడు. ఇక్కడికి ఎవరున్నారండి పాస్టర్ గారు అంటే, ఒక ఆయన మా ఉప్పాడి నుండి వచ్చాడు. అక్కడి నుండి ఇక్కడికి ఎందుకు వచ్చేసాడు? అక్కడ పెట్టుకోవచ్చు కదంటే, లేదండి ఆయన కూడా మీలాగా ఆటో వేసేవాడు, ఆయనకి ఉప్పాడులో 2 ఇళ్ళు ఉన్నాయి, రోజుకి 3000 సంపాదించేవాడు, చాలా సంపాదించేవాడు. కానీ ఇన్ని వదిలేసి ఇక్కడ ఎవరో లేరు, కానీ ఇక్కడికి వచ్చేసాడు. ఎందుకు వచ్చేసాడు అనుకుంటున్నారు? అతనికి ఒక భారం. మీరందరూ దేవుణ్ణి తెలుసుకోవాలి, ఆయన త్వరగా వస్తున్నాడు. మన దేశం మీదకి, మన గ్రామం మీదకి, కుటుంబాలకి మీదకి రాబోతున్న ఉపద్రవాన్ని గురించి తెలియజేస్తారు. దేవునికి స్తోత్రం. సేవకుడు అంటే ఎవరు అనుకుంటున్నారో? ప్రవక్త అంటే ఎవరు అనుకుంటున్నారో? పాడు చేసేవాడు కాదు, దేశాన్ని నాశనం చేసేవాడు కాదు, దేశంలో విభేదాలు సృష్టించేవాడు కాదు దేవుని సేవకుడు. దేవుని సేవకుడు అంటే ఎవరు అనుకుంటున్నా? ఇర్మియాను చూడండి. అయ్యా ఇశ్రాయేలీయులారా, మీరు బబులోను దేశానికి చెరగొనిపోతారు. అబ్రహాంతో దేవుడు చెప్తున్నాడు, నీ పితరులు తమదు కాని పరదేశంలో 400 సంవత్సరాలు ఉంటారు. ఎందుకు ప్రవక్త అంటే ఎవరంటే, ఒక దేశం మీదకి, ఒక గ్రామం మీదకి, ఒక ప్రాంతం మీదకి ఏ ఉపద్రవం వస్తుందో, ఇప్పుడు మనకు ప్రజలారా, కడపాలం గ్రామ కాపురస్తులారా, సేవకుడు అంటే ఎవరు అనుకుంటున్నారు? ప్రవక్త అంటే ఎవరు అనుకుంటున్నారు? అతడు మీ గ్రామంలో, మీ కుటుంబంలో, లేకపోతే మీ ప్రాంత పరిస్థితుల్లో ఏమి జరగబోతుందో ఆయన మీకు తెలియజేసేవాడు. దేవునికి స్తోత్రం. మరి ఎలా తెలియజేస్తాడయ్యా అంటే, అతడు దేవుని ప్రతినిధి, ఉద్యోగస్తుడు కాదు. అతను ఆ నిష్ఠలో ఉన్న, వ్రతంలో ఉన్న ఆ సహోదరుడు అంటున్నాడు, మరి పోషణ ఎలాగుంటుందండి? పోషణ ఎలాగొస్తుంది? పోషణ ఏముందండి? అన్ని విడిచిపెట్టుకుని ఇక్కడికి వచ్చాడు, దేవుడిని మాట కొద్ది వచ్చాడు. పిలిచిన దేవుడు ఆ సేవకుడిని ఖచ్చితంగా పోషిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు? ప్రాంతం నశించిపోకుండా, గ్రామం బాగుపడాలంటే, యవనస్తులు సరైన మార్గంలో నడవాలంటే, ఏ సేవకుడైనా, బైబిల్ గ్రంథాన్ని పట్టుకున్న ఏ సేవకుడైనా సమాజానికి చెడు బోధించేవాడు కాదు, సత్యాన్నే బోధిస్తాడు. సేవకుడు సత్యాన్ని బోధిస్తాడండి. దుర్మార్గత నుండి ఆ దూరమైపోవాలని చెప్తాడు, స్వర్గానికి మార్గం ఏంటో చెప్తాడు. నా పాయింట్ ఏంటంటే, సేవకుడంటే మా ఉప్పాడ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ యొక్క మాజీ ఎమ్మెల్యే గారు SVSN వర్మ గారు అంటారో, సేవకుల్ని దైవదూతలు అంటారు. దేవునికి స్తోత్రం. ఏ దూతలంట? మరి ఎలాగ దైవదూతలు అయ్యారంటే, దేవుడి దగ్గర నుండి వర్తమానాన్ని తీసుకొని దేశానికి, లేకపోతే ప్రాంతానికి, గ్రామానికి తెలియజేసేవాడు సేవకుడు. అలాంటి సేవకుడు మీకే నష్టం చేస్తాడు? నా పాయింట్ అర్థమవుతుందా? నా పాయింట్ ఏంటంటే, నిన్ను చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాడు. నువ్వు సేవకుని చేర్చుకుంటే సృష్టికర్త అయిన దేవుడు నీ ఇంటికి వస్తాడు. సర్వలోకాన్ని సృజించి సత్యవంతుడైన దేవుడు నీ కోసం ప్రాణం పెట్టి ఆ చనిపోయి తిరిగి లేచిన దేవుడు నీ ఇంటికి వస్తాడు. దేవుడు స్వయంగా చెప్పాడు, నిన్ను చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుంటాడే. సేవకుడిని ద్వేషిస్తున్నావంటే ఎవరిని ద్వేషిస్తున్నావు? చార్లీ క్రిక్ని చంపేశారంటే, పగడాల ప్రవీణ్ గారిని చంపేశారంటే జాగ్రత్త. వాళ్ళందరూ ఎవరో క్రీస్తు ప్రతినిధులు, సత్యాన్ని బోధించేవాళ్ళు, సత్య మార్గంలో సమాజాన్ని నడిపించేవాళ్ళు. కొన్నిసార్లు నీకు చులకనగా ఉండొచ్చు. అబ్రహాం కూడా పరాయి దేశానికి వెళ్ళాడు, ఫిలిస్తీ దేశానికి వెళ్ళాడు, ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, కానాన్ దేశానికి వెళ్ళాడు, ఫిలిస్తీ దేశానికి వెళ్ళాడంట. అబీమెలెకు రాజు, డబ్బున్నవాడు, అధికారం ఉంది, పదం ఉంది, ఏదన్నా చేయొచ్చు అనుకుంటున్నాడంట. ఆ సారా చాలా అందగత్తి అంట. చాలా మంది క్రైస్తవులు మందిరానికి వచ్చే స్త్రీలను కామెంట్ చేస్తారు, జాగ్రత్త.
కామెంట్ చేయకు యేసుబాబులు అని అనుకో. యేసుబాబులే. ఆ బాబు ఎలాంటి బాబు తెలుసా? అభిమేలకు రాజుతో చెప్తున్నాడు, నీ ఇంటికి తీసి తెచ్చుకున్న ఆమెను ముట్టుకుంటే సాక్కుపడి సత్తావు అన్నాడు. ఆమె విషయంలో నువ్వు సచ్చిన వాడు సుమా. తర్వాత మాట నాకు సాకు అనిపించింది. అతడు ప్రవక్త. ఎవరంట? అతడు ప్రార్థన చేత బతికితో, లేకపోతే మటాస్ మినిస్టర్లో కలిసిపోతావు. దేవునికి స్తోత్రం. ఆ సేవకుడు అంటే ఎవరు అనుకుంటున్నా? నాకు సాకు. విశ్వాసులకు మాట చెప్పనా, ఇది మీకు సువార్త ఉద్యోగ సభ. సేవకుడిని విశ్వాసులు మీ ఇంటికి చేర్చుకునేటప్పుడు ఎలా చేర్చుకోవాలి తెలుసా? ప్రవక్తని చేర్చుకోవాలి. చాలా మందికి విశ్వాసులకి సేవకుడు అంటే చులకన. ఒళ్ళు దగ్గర దేవుడు నాతో మాట్లాడితే నాకు అది వైబ్రేట్ అవుతుంది. నేను ఒక ఆలోచనతో వచ్చాను అనమాట. ఒక విషయం చెప్దామని అంటే, నువ్వెందుకు కంగారు పడతా? ప్రవక్తని చేర్చుకుంటే, ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలాన్ని. సేవకుని ఎలా చేర్చుకోవాలి తెలుసా? గ్రామమా, పట్టణమా, ప్రవక్త అంటే ఎవరు? సమాజం మీదకి వచ్చే కీడును గూర్చి బోధించేవాడు, ఉపద్రవం వస్తుందని తెలియజేసేవాడు, వచ్చే ప్రమాదం గురించి బాకానాదం ఊదేవాడు. బాకానాదం ఊదితే నువ్వు సిద్ధపడాలి. ఈ కడపాల ప్రాంతానికి ఇప్పుడు దైవజనులు వచ్చి 6 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 7వ సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నాడు. ఒకే బాకానాదం వినబడుతుంది. ఆనాడు బాప్తిస్మం నుంచి యోహాను యోర్దాను నది ఆవల తీరాల్లో ప్రకటన చేస్తున్నాడంట. ఓ సర్ప సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పినాడు ఎవడా? సేవకుడు అంటే బుద్ధి చెప్పేవాడు, సత్మార్గంలో నడిపించేవాడు. సేవకుడిని ఎలా చేర్చుకోవాలంటే దేవుడు పంపించాడు. కొత్త నిబంధనలు ఎన్నో విషయాలు చెప్పచ్చు. మీకు విషయం తెలుసా? ఉదయం దైవజనులు తిమోతి గారు చెప్తూ సౌలు కోసం విషయం చెప్పాడు. సౌలు దమస్కులో ఉన్న దేవుని ప్రజల్ని హింసించాలని, చంపేయాలని వెళ్తున్నాడు కదా. పరలోకం నుండి ఒక దర్శనం వచ్చిందండి. అతను కింద పడిపోయాడు. అక్కడ ఆ మాట నాకు దైవజనులు చెప్తుంటే చాలా నవ్వు వచ్చింది. నేను ఆలోచిస్తున్నాను అనమాట. పౌలుతో ఏమన్నాడు తెలుసా? సౌలుతోనే, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? మునికాళ్ళకి ఎదురు తన్నుట నీ కష్టం, దేవునికి ఇష్టం. ఆ మాటకు అర్థమైందా? మీరు బైబిల్ గ్రంథం సరిగ్గా చదవండి. దైవజనులు చెప్తా ఉంటే నేను బైబిల్ గ్రంథం చదువుతున్నాను అనమాట. సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? మునికాళ్ళకి ఎదురుతున్నట్టు నీ కష్టం. నువ్వు పెద్ద ఏమి రెచ్చిపోక నీ కష్టం పక్కనుండు. నీకంటే తాత ఎవడన్నా ఉంటే రమ్మను, ఆడు కూడా పక్కన ఉండాలి. క్రైస్తవ్యాన్ని అణిచివేయాలని మహా నియంత్రణ బయలుదేరే. సత్యాన్ని బోధిస్తా ఉంటే, సన్మార్గాన్ని బోధిస్తా ఉంటే, నీతిని బోధిస్తా ఉంటే, మోక్షానికి మార్గమైన యేసుని ఏ వేళ లేదు, ఏ బలి చెల్లించాలని అవసరం లేదు. మనందరి కోసం బలి అయిపోయిన క్రీస్తు కోసం తెలియజేసే ప్రవక్తను, దైవజనుని, దేవుని ప్రతినిధిని. ఒక అబ్రహాముని గురించే ఎన్ని విషయాలు తెలుసా? అతడు ప్రవక్త. ఏం చేశాడు? సొదొమ కుమార పట్టణం మీదకి నాశనం వస్తుందంటే దేవుడు చెప్పాడంట, నా స్నేహితుడైన అబ్రహాంకి ఆ సంగతి చెప్పకుండా మానేస్తాను. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నీ కుటుంబంలో ఏ సమస్య వస్తుందో, ఏ ప్రమాదం వస్తుందో, నీ పిల్లలకి ఎలాంటి సమస్య వస్తుందో నీకు తెలియాలంటే సిద్ధాంత దగ్గర కాదు, జ్యోతిష్కుని దగ్గర కాదు, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకే తెలియదు. నీ పరిస్థితి ఏంటో, నీ కుటుంబ పరిస్థితి ఏంటో, నీ భవిష్యత్తు బాగుపడాలంటే ఎలా ఉండాలో. ఓపాడ ప్రాంతం నుండి ఇక్కడికి పిలిచే సేవకుని నీకోసం ప్రార్థన చేస్తాను. ఏమైనా ఎక్కువ మాట్లాడుతున్నావేమో, జాగ్రత్త. రాజుతో చెప్తున్నాడు, అభిమేలకు, రాజా నేంట చేర్చుకున్న ఆమె ఒక పురుషునికి, ఒక వ్యక్తికి భార్య, ఆమె విషయంలో నీవు సచ్చినవాడు సుమా అన్నాడంట. అంటే బాబాయ్ అతను భయపడిపోయాడంట. భయపడిపోయి కంగారు పడిపోతా ఉంటే తర్వాత అతడు ప్రవక్త, అతను నీ కోసం ప్రార్థన చేస్తాడు. అప్పటికే ఆ ఇంట్లో వాళ్ళందరికీ రోగం వచ్చేసిందంట. దేవునికి స్తోత్రం. అప్పటికే వ్యాధి వచ్చేసిందంట.
అప్పటికే సమస్యలు వచ్చేసింది. ఇతనికే కాదు, ఫరో ఇంటి వరకు కూడా. ఫరో తన భార్యను తీసుకెళ్ళినప్పుడు ఆ ఇంట్లోకి మహావేదనలు వచ్చేసాయి. చాలా జాగ్రత్త. ఒక దేశంలో నెమ్మది లేకపోవడానికి, ఒక గ్రామాల్లో నెమ్మది లేకపోవడానికి ఏం తెలుసా? దేవుని పిల్లల్ని హింసించే గ్రామాలు, ప్రాంతాలు నెమ్మదిగా ఉండవు. దేవుని ప్రజలను చేర్చుకుంటే అక్కడ 3 విషయాలు చెప్పాడు. 1, ప్రవక్తని చేర్చుకోవాలంట. 2, నీతిమంతుడు అంటే ఎవరో? అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మితే నీతిమంతుడు అయిపోతావు. దేవుని పేరట దేవుణ్ణి నమ్మి విశ్వసించి ఒక వ్యక్తి నీ ఇంటికి వచ్చాడంటే నువ్వు ఎలా చేర్చుకోవాలి తెలుసా? అబ్బా, నీతిమంతుడు మా ఇంటికి వచ్చాడు. గ్రామమా, పట్టణమా, కడపాలెం గ్రామ కాపురస్తులందరికీ నేను చెప్పే మాట ఏంటంటే, నువ్వు నీతిమంతుడిని చేర్చుకున్నావంటేనంట ఆ ఫలం నీకు ఇంటికి వస్తుందంట. దేవునికి స్తోత్ర. 3వ విషయం ఏమన్నాడు తెలుసా? మరియు శిష్యుడని చిన్నవాళ్ళలో ఒకరిని చేర్చుకుంటే, ఇందాక పౌలు గురించి చెప్పాను కదా, పౌలు గారు అంట, అబ్బాయి ఇది నీకు కష్టంలే, అంత కంగారు పడకు, నీకు కష్టం. అసలు పౌలే దానిలో దిట్ట, మనోడే సీనియర్, మనోడు మాట అందరూ వినాల. ఇలాంటి సౌలుతో అంటున్నాడా, అబ్బాయి మునికాలకి ఎదురుతుంటా, నీకు కష్టం అన్నాడంట. అన్న తర్వాత మనోడు కింద పడిపోతే కలిపోయాయంట. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమని చెప్పాడు తెలుసా? మీరు బైబిల్ గ్రంథం చదవండి. అక్కడ అననీయ అనే ఒక శిష్యుడు ఉంటాడు. ఎవరుంటారో? అననీయ అనే ఒక శిష్యుడు ఉంటాడు. అక్కడికి వెళ్ళు, నీకు కొల్లు వస్తాయి, అక్కడికి వెళ్ళు, నువ్వేం చేయాలో చెప్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు నచ్చినట్టు మాట్లాడతావు. సేవకుని దగ్గరికి వస్తే సేవకుడు చెప్తాడు ఏం చేయాలో, ఎలా నడవాలి, కుటుంబం ఎలా కట్టుకోవాలి, ఎలా బాగుపడాలి. నీకు తెలియాలంటే దేవుని సేవకుడిగా, దేవుని వాక్యాన్ని బట్టి. ఈ రాత్రి నేను చెప్పేది ఏంటంటే, నేను చాలాసార్లు వచ్చింది, ఇంత గొప్ప దేవుడు దొరకడం ఒక గ్రామానికి, ఒక ప్రాంతానికి, ఒక వ్యక్తికి అదృష్టమండి, దీవెనంతే. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. దేవునికి స్తోత్రం. నేను చిన్నప్పుడే మా తల్లిదండ్రులకి, నేను పుట్టినప్పటికే మా తల్లిదండ్రులు దేవుని తెలుసుకున్నారేమో అనుకుంటా. నేను చిన్నప్పటి నుండి ఇప్పటి నేను బైబిల్ గ్రంథాన్ని పట్టుకుని, లేకపోతే దేవుని వాక్యాన్ని పిల్లలకు బోధిస్తూ 20 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళకి చెప్తూ ఎంతో మంది పిల్లలకి. నేను అనుకుంటాను, నేను ఏ బైబిల్ కాలేజీకి పోలేదు. మా తల్లిదండ్రులు కన్నీరు కాచి ప్రార్థన చేస్తే మహా భక్తుల దగ్గర పెంచారు నేను. దేవునికి స్తోత్రం. చిన్నప్పటి నుండి వాళ్ళకి ఏ వాంఛ ఉందో, మా తల్లికి ప్రార్థన ఏం చేస్తే వీళ్ళు ఏదో అయిపోవాలి, ఏంటైపోవాలి, భక్తులు అయిపోవాలి, ప్రవక్తలు అయిపోవాలి, గ్రామాల కోసం, దేశాల కోసం కన్నీరు కార్చే వాళ్ళు అయిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయిపోవాలని వాళ్ళు కార్చారు కన్నీరు. ఈరోజు ఈ పుడిమల ప్రాంతానికి నేను ఎన్నో సేవకులు, ఇక్కడికి రాకముందు సేవకులతో పాటు మేము ఎన్నో జాలర్పాటిలో ఎప్పుడో ఒకసారి వచ్చాం. చాలాసార్లు సువార్త ప్రకటించినప్పుడు అక్కడ భోజనం చేసామన్నమాట. ఎందుకు ఆ ప్రాంతాల నుండి, రేవు పోలవరం, చాలా ప్రాంతాలకి సువార్త ప్రకటించాం. ఎందుకంటే ఒక భారం గ్రామాల మీదకి, దేశాల మీదకి దేవుణ్ణి నెరగకపోతే భయంకరమైన ఉపద్రవం వస్తుంది, భయంకరమైన ఘోరమైన నరకం ఉంది. సత్యాన్ని తెలుసుకోకపోతే, యేసయ్య దగ్గరికి రాకపోతే, బలైన యేసును అంగీకరించకపోతే, యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి దగ్గరికి చేయాలి. ఈ రాత్రి నేను చెప్పే మాట ఏంటంటే, దేవుని లేఖనం చెప్తుంది, ప్రవక్తను చేర్చుకుంటే నువ్వేం పొందుతావు తెలుసా? ప్రవక్త ఫలాన్ని పొందుతావు. దేవునికి స్తోత్ర. తిరగబడితే చాలా జాగ్రత్త. ఫరో ఇంట్లో దేవుడు గర్భాలను మూసేసాడు. అబీమెలెకు ఇంట్లో అందరికి వ్యాధులు వచ్చేసాయండి. ఎందుకు తెలుసా? సేవకుని చాలా జాగ్రత్తగా, దేవుని ప్రతినిధి, వాళ్ళు ఏం చేస్తారు మీకోసం, ఎలా చేర్చుకోవాలి. ప్రవక్తనే చేర్చుకోవాలి. ఎవరిని పడితే అని చేర్చుకో. దేవునికి స్తోత్రం. ఎవరిని చేర్చుకోవాలి? ప్రవక్తని చేర్చుకోవాలి. ఈరోజు చాలా మందిని చేర్చుకుంటారు. కల్లబొల్లి మాటలు చెప్పేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు. ఇదిగో నీ ఇల్లు ఇలాగైపోద్ది, నీ ఇల్లు భస్మమైపోద్ది, నీకు కీడొచ్చేద్ది, నీ ఇంటిని శేఖరామరించేసింది, నువ్వు ఇలాగైపోతున్నావు, అలాగైపోతున్నావు అన్న వాళ్ళు తెచ్చుకొని నెత్తి మీద పెట్టుకున్నావు అనుకో, వాళ్ళు నీ దగ్గర ఉన్నదంతా లాగేస్తారు. నీ జీవితాన్ని ఇంకా చిన్న పిన్న చేసేస్తారు, నెమ్మది లేకుండా అయిపోతా.
ఒక దైవజనుడిని నువ్వు నీ ఇంట చేర్చుకుంటే దైవజనులు ఏం చెప్పరు. దేవుని యందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. దేవునికి స్తోత్ర. అంతే, ఆయన నమ్ము, నీతిమంతులుగా మార్చబడతావు. విశ్వాసం ఉంచు. గొప్ప కార్యాలు. ప్రవక్తను చేర్చుకుంటే ఏమవుతుందో తెలుసా? సునేమీరాలంట ప్రవక్తను చేర్చుకుందంట. గడురాలు ప్రవక్తను చేర్చుకుందంట. ఎలా చేర్చుకుందని తెలుసా? వాళ్ళ ఆయనతో చెప్తుందంట, అయ్యా మన ఇంటికి వచ్చి చూపు వచ్చిన దైవజనులు భక్తి గల దైవజనుడు అని నేను ఎరుగుదునయ్యా. అయ్యి ఏం చేస్తాడయ్యా? ప్రార్థన చేస్తా ఉంటాడయ్యా. అక్కడికి ఇక్కడికి వెళ్తాడా? అక్కడికి ఇక్కడికి దైవజనులు ఎందుకు తిప్పడం? మన ఇంటి దగ్గర ఇంటి మీద గోడ మీద వదిలిపెట్టేద్దాం అన్నదంట. దేవుడికి స్తోత్రం. దైవజనులు ఎక్కువ ఇబ్బంది పెట్టకండి, బాధ పెట్టకండి. దేవుడికి స్తోత్రం. ఎక్కువ ఇబ్బంది పెట్టకండి. దైవజనులకి బాధాకరంగా ఉండకూడదు. అప్పుడు నీ జీవితంలో దైవజన్ని విశ్వాసులకి నేను మీకు చెప్పే మాట తెలుసా? ఒక ప్రవక్త అని నువ్వు ప్రవక్తను చేర్చుకున్నావంటే పనికిమాలిన వాళ్ళందరినీ చేర్చుకోకు. కొంతమంది ఎలా ఉంటారంటే పనికిమాలిన వాళ్ళందరినీ ప్రవక్తలని ఇంట్లోకి తెచ్చుకుంటారు, పాడు చేసే వాళ్ళందరినీ ఇంట్లోకి తెచ్చుకుంటారు. జాగ్రత్త. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకో. ఎవరిని చేర్చుకోవాలి అర్థమవుతుందా? ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకోవాలా. ప్రగల్భాలు పలికే వాళ్ళు కాదు, పాడు చేసే వాళ్ళు కాదు. చేర్చుకుంటే ప్రవక్త ఫలం పొందుతాం. ఈ రాత్రి ఇదిగో మీ ప్రాంతాన్ని ప్రేమించి, మీ గ్రామాన్ని ప్రేమించి ఒక దైవజన్ ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ దేవుని మాట వినబడుతుంది. దైవజనులు మిమ్మల్ని ప్రేమించి దేవుని ప్రాంతానికి పంపించాడు. కాబట్టి దైవజనుని మీరు మంచి మనస్సుతో మీరు చేర్చుకున్నట్లయితే దేవుడు ఇదిగో ఒక దైవజను, వారు మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్లే. ప్రవక్తను చేర్చుకున్న వాళ్ళు ఏం పొందుతారంట? ప్రవక్త ఫలాన్ని పొందుతారంట. అలాంటి మంచి కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. మంచిది. ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే హెబ్రోన్ క్రైస్ట్ మినిస్ట్రీలో చాలా మంది మన దగ్గరే పుట్టి మన దగ్గరే పెరిగి చాలా మంది సేవకు వెళ్ళారు. ఒక 6గురిని దైవజనులు నాన్నగారే అభిషేకించి పంపించాడు. దేవునికి స్తోత్రం. అవి ప్రాంతాలకి, ఇప్పుడు మన ప్రాంతానికి దైవజనులు జోసఫ్ గారిని పంపించారు. దైవజనులు పెద్ద చదువుకోకపోయినా, పెద్ద మాటగారు కాకపోయినా దేవుడు చక్కటి తలాంతునిచ్చి, బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఆయనంట జ్ఞానులను సిగ్గుపరచడానికంటే ఎర్రివారిని ఎన్నుకుంటాడు. దైవజనులు 20 పాటలు రాయడానికి కృప చూపించాడు. ఈరోజు దైవజనులు రాసిన పాటలో మన హెబ్రోన్ క్రైస్ట్ మినిస్ట్రీ నుండి దైవజనులు జోసఫ్ గారు రాసిన ఒక పాటను దైవజనులు ఉన్నారు, అలాగే నాన్నగారి చేతుల మీదుగా ప్రార్థన చేసి ఆ పాటను రిలీజ్ చేద్దాం. మీరందరూ పైకి లేచి నిలబడండి. ఒకసారి దైవజనులు వేదిక మీదకి రావాలని మనం చేస్తున్నాను. నాన్నగారు ప్రార్థన చేసిన తర్వాత మంచిది. ఈ పాటకు సంగీతాన్ని సమకూర్చి, అంతేకాదు వాళ్ళ శ్యామన్న వాళ్ళ అబ్బాయి ఆ వీడియో ఎడిటింగ్ చేశారు. మ్యూజిక్ తనే సంగీతం, అన్న దానికి వీడియో ఎడిటింగ్ ఇవన్నీ చేశారు. శ్యామన్న కూడా వేదిక మీదకి రండి. ప్రైజ్ లార్డ్. మంచిది. దైవజనులు చేసినట్టుగా ప్రార్థన చేసిన తర్వాత ఆ పాటను రిలీజ్ చేద్దాం. ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, నీకు వందనాలయ్యా. తండ్రి, నీ దాసునికి ఇచ్చిన తలంతును బట్టి ప్రభువా నిన్ను కొనియాడి కీర్తించి ఆరాధించడానికి ఒక తండ్రి కీర్తన నాయన నీ దాసుని నోటి నుంచో నీకు వందనాలు. ఆ కీర్తన అనేక జీవితాలకి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండడానికి అయ్యా సరైన మార్గంలో వారిని నడిపించడానికి ఆ కీర్తన అనేకరికి నాయన మాదిరిగా ఉండడానికి నీ కృప ఇచ్చండి. నీ నామం పేరిట ప్రార్థన చేద్దాం. నీ దాసునికి ఇచ్చిన తలంతులు ఇంకా అనేక తలంతులు ఇచ్చి నీ దాసుని ఆశీర్వదించండి. రోజు ఆ కీర్తన నాయన తండ్రి విడుదల చేస్తుండగా తండ్రి ఇదిగో నీ దాసుల చేతుల మీద ఈ కీర్తన విడుదల చేసినప్పుడు అది అనేకలకి దేవునికరంగా, సంఘాలకు దేవునికరంగా
కుటుంబాలకు దీవెనకరంగా చేసి నీ నామాన్ని హెచ్చించుకోమని తండ్రి ఇచ్చినందుకు నీకు వందనాలు కుటుంబంతో చెల్లించుకుంటూ నీ చేతులకి కుటుంబాన్ని నీ దాసుని అప్పగించుకుంటూ